తర్వాత నూతన ఉత్సాహంతో ఉన్న పార్టీ అధినాయకత్వం ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించడానికి శంఖారావం అనే పేరుతో యాత్రను చేపట్టనుంది. రేపు ఇచ్చాపురంలో ప్రారంభం కానున్న శంఖారావం యాత్రకు సంబంధించి శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూనా రవికుమార్తో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కార్యదర్శి నారా లోకేష్ యువగాలం ముగింపు పాదయాత్రతో క్యాడర్లో నూతన ఉత్తేజం రేకెత్తించారు. అదేవిధంగా రేపు సుమారు ఆంధ్రప్రదేశ్లో 90 నియోజకవర్గాలలో ఉన్న ప్రజలను కార్యకర్తలను కలిసే కార్యక్రమం శంఖారావం పేరుతో ఇచ్చాపురంలో మొదలుపెట్టబోతున్నారు. అయితే ఈ శంఖారావం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటి? శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు కూడా రవికుమార్ మాటల్లో విందాం. సార్ నమస్తే సార్. యువగాలం పాదయాత్ర విశాఖపట్నంతో ముగింపు పలికారు. ఉత్తరాంధ్రకు వచ్చేసరికి క్యాడర్ కూడా కొంత నిరుత్సాహపడారు. ఈరోజు శంఖారావం పేరుతో ఇచ్చాపురంలో మొదలుపెట్టబోయే ఈ యాత్ర తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ శంఖారావం సభలు పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఉన్నాయో, అకృత్యాలు ఉన్నాయో, అవినీతి ఉన్నాయో ఒకసారి ప్రజలందరికీ తెలియజెప్పడం. తన పాదయాత్ర ద్వారా ఆ రోజు యువగలం పాదయాత్ర ద్వారా అనేక నియోజకవర్గాలు తిరిగారు. అక్కడున్న ప్రజా సమస్యలను చూశారు, ప్రజా సంఘాలు ఇచ్చే వినతులను స్వీకరించారు, ప్రజలతో మమేకమయ్యారు. అలాగే అక్కడున్న కార్యకర్తలు నాయకులతో మమేకమయ్యారు. ఏదైతే పాదయాత్ర జరిగినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు కూడా ముందుగా కేడర్తో అక్కడ మమేకం అవ్వాలని, కార్యకర్తలు నాయకులతో మమేకం అవ్వాలని, అతి ఎక్కువగా జరగబోయేటటువంటి సంక్షేమం గురించి ప్రజలకు చేరవేయడానికి ఈ శంఖారావం సభను ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఇప్పటికే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ మేము మంచి చేస్తే మాకు ఓటు వేయండి నినాదంతో ప్రజల్లోనికి వెళ్తున్నారు. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మంచి చేస్తే ఓటు వేయండి అని. మంచి చేయలేదు కాబట్టి ఓడిస్తారు ప్రజలు. దాని మీద డౌట్ ఎందుకు? ఆయన సిద్ధం అన్నాడు, ప్రజలు కూడా నిన్ను ఓడించడానికి సిద్ధం అంటున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి బారిన పడిన వర్గం లేదు, ఆయన అరాచకాలకు గురి కానటువంటి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, ప్రాంతం లేదు. భవన కార్మికులు ఇసుక ధరలు, సిమెంట్ ధరలు, స్టీల్ ధరలు పెంచి వాళ్ళకి పనులు లేకుండా చేసి వాళ్ళని తాకాడు. అలానే నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు రాక, 5 సంవత్సరాలు లేక ఇప్పుడు దగా డిఎస్సి అని నిరంకుశత్వానికి గురి కానటువంటి వర్గం లేదు. జనరల్గా మనం చూసుకుంటే సార్ 2024 సార్వత్రిక అధికారిక పార్టీకి వాలంటరీ వ్యవస్థే ప్రమాణాస్త్రంగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా తప్పకుండా అన్ని నియోజకవర్గాలు మేము గెలుస్తాము, వాలంటరీ వ్యవస్థ కూడా కొన్ని తాయిలాలు కూడా ప్రకటిస్తున్నారని ఊహాగానాలు వస్తున్నవి. దీనిపై ఏ విధంగా మీరు? నాకు తెలిసి 180% మంది వాలంటీర్లు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారంటే మేము శుభ్రంగా చదువుకున్నాము, వీడు వచ్చి 5,000 రూపాయలని చెప్పి మమ్మల్ని ఎందుకు ఉంచాడు, మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని మీకు రేపు పర్మనెంట్ ఉద్యోగులు చేస్తాము, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తామని చెప్పి నమ్మబలికారు. మా నియోజకవర్గంలో ఈ డమాబుసులోడు ఈ తమ్మినేని సీతారాం అయితే వేదికల మీదకి ఎక్కి మీ టీవీలు అంటే వేశారు. మీరు ఒకసారి చూసుకోండి. వాలంటీర్లు మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని అందరూ మేము రెగ్యులరైజ్ చేస్తామని మాట్లాడాడు. ఎదుగు పొదుగు లేని జీవితాలు అయిపోయినాయి. 5,000 రూపాయలు ఉపాధి హామీ కూలీకి వెళ్ళిన దానికైనా నెలకు 5,000 రూపాయలు వస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈడికి ఆమెకి ఏంటి తేడా? ఉపాధి హామీ కూలీ వాళ్ళకి. ఈ పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యే సీట్లలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎన్ని గెలవబోతున్నారు? 7 గెలుస్తాం, డౌట్ ఏంటి? గస్తారా మేము రెండు అసెంబ్లీలు, 1 పార్లమెంట్ గెలిచాము. రేపు తప్పనిసరిగా 7 అసెంబ్లీలు గెలుస్తాం, 1 పార్లమెంట్ గెలుస్తాం. మీకు ఎందులో సందేహం అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఏదైతే 2024 సంబంధించి ఎన్నికలకు సంబంధించి అయితే లోకేష్ గతంలో యువగాలం పాదయాత్ర సమయంలో అయితే శ్రీకాకుళం, విజయనగరం సంబంధించి ఉత్తరాంధ్రలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో తిరగని పరిస్థితుల్లో వెనుదిరగడం జరిగింది. అయితే వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా రేపు జరిగే శంఖారావం సభ సంబంధించి ఇచ్చాపురంలో ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో, అలాగే సామాజిక కార్యకర్తలతో, ఉద్యోగులతో వాళ్ళ సమస్యలను అడిగి నేరుగా తెలుసుకుంటారనేసి కోన రవికుమార్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్.